నమస్తే. నిమ్స్ హాస్పిటల్లో మరో ఘోరం జరిగింది. ఘాతుకం, దారుణం, అమానుషం. చిన్నపిల్లలపై అత్యాచారాలు రోజు రోజుకు పెట్టేగిపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. ఎంత సిగ్గుమాలిన చర్య అంటే, ఎంత విధవలు, ఎంత దరిద్రులు, ఎంత పైశాచిక ఆనందం పొందే చెత్తగాళ్ళు ఉన్నారంటే ఈ భూమి మీద. ముక్కుపచ్చలారని చిన్నపిల్లలపై అత్యాచారం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కాదు, నిన్న మొన్ననే జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై గౌస్ అనే ఒక దుర్మార్గుడు, రాక్షసుడు అత్యాచారం చేసి 3వ ఫ్లోర్ నుంచి కిందికి దోసేసాడు. ఆమె నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్నే ఉంది, ఆమె ఎమర్జెన్సీలో ఐసీయూలోనే ఉంది. ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే, నిమ్స్ హాస్పిటల్లో ఏదో బిల్డింగ్ కడతారు కదా, నిమ్స్ హాస్పిటల్కి సంబంధించి ఏదో బిల్డింగ్ కడతారు కదా, కొత్తగా నిర్మాణాలు చేస్తుంటారు కదా. ఆ నిర్మాణాల దగ్గర ఒక కుటుంబం ఆ పనులు, ఆ తాపి పను లేకపోతే ఆ నిర్మాణం చేసే పని దగ్గర ఒకరు గుడిసెలో అవి వేసుకొని ఉంటారు కదా. ఆడ ఒక అమ్మాయిపై శంభు బండారి అనేటోడు లైంగిక దాడికి ప్రయత్నించిందంట. ఎంత ఘోరం అంటే, నిజంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, అసలు లేదు. కఠినంగా చట్టాలు లేవు. నిజంగా సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఉన్నటువంటి కఠిన చట్టాలు రావాలి. తప్ప అంటే తప్పేం కాదు, మరి ఏం చేయాలి? చిన్న పాపపై ఆడ ఒక చిన్నారి చికిత్స పొందుతూనే ఉంది, ఖమ్మం బాధితురాలు పాప. ఆ ఇష్యూ నడుస్తూనే ఉంది. మంత్రులు పోతున్నారు, మీడియా వాళ్ళు పోతున్నారు, నాయకులు పోతున్నారు, వివిధ సామాజిక వర్గాల వాళ్ళు పోతూనే ఉన్నారు. మరి వీడు వార్తలు చూస్తున్నాడా, చూస్తలేడా? ఈ శంభు బండారి అనేటోడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు మామూలుగా బయటికి పనిచేయడానికి పోతారు కదా, అన్నే ఒంటరిగా ఉంటే ఆ అమ్మాయిపై అఘాయిత్యం చేసినట్టు. ఎంత ఘోరం అయిపోయిందంటే రాష్ట్రంలో, అసలు పెద్దవాళ్ళపై అత్యాచారాలు చేస్తేనే ఘోరం. ఇదంతా నిఘా వ్యవస్థ లేకపోవడం, పటిష్టమైన చట్టాలు లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన దగ్గరనే పెట్టుకోండి, హోంమంత్రి ఏం చేస్తున్నాడో ఏం అర్థమైతే లేదు. నడి రోడ్డుపై కత్తులు తీసుకొని పొడుచుకుంటున్నారు. చూస్తలేమా? చూస్తున్నాం కదా. అత్యాచారాలు, హత్యలు. మీరు చూడండి, ఏమనంటే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండర్లు అసలే లేదు. నీవు అత్యాచారాలు, హత్యలు, అసలు రోడ్లపై కత్తులు తీసి పొడుచుకున్నాడు, చిన్నపిల్లలు ఎత్తుకపోయి అత్యాచారాలు చేసుడు మామూలుగా లేదు. ఫెయిల్ అయిపోయింది రేవంత్ రెడ్డి సర్కార్, నాకు అర్థమైతే లేదు. ఉత్తరప్రదేశ్లో దేశంలో క్రైమ్ రేటును తీసుకుంటే 100% దేశంలో తీసుకుంటే 70% ఉత్తరప్రదేశ్లోనే జరుగుతుండే. ఇప్పుడు 10%కి వచ్చింది. 10%కి వచ్చింది. ఎందుకు? అక్కడ రాజ్యాంగం లేదా, చట్టాలు లేవా, పోలీసులు లేరా, అక్కడ ముఖ్యమంత్రి లేడా, అక్కడ చట్టాలపై గౌరవం లేదా వాళ్ళకు? మరి ఎందుకు తగ్గింది క్రైము? మరి ఇక్కడ ఎందుకు పెరిగింది? ఇంకా ఇక్కడ ఈయన పనితనం అట్లుంది, రేవంత్ రెడ్డి పనితనం అట్లుంది. ఏం పనితనమో ఏం అర్థమవుతలేదు. ఆడ క్రైమ్ రేటు 70-75% నుంచి 10%కి వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఏం చేస్తున్నాడు? అక్కడ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, ఇక్కడ ప్రభుత్వం ఎట్లుంది. నిమ్స్లో మరో ఘాతుకం అంట. బాలికపై లైంగిక దాడికి యత్నం. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. పంజాగుట్ట పోలీసుల వివరాల ప్రకారం నిమ్స్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద పనులు చేస్తూ ఓ కుటుంబం తాత్కాలికంగా నివాసం ఉంటున్నది. బతుకుదేరు కోసం వస్తారు కదా, వాళ్ళే ఇల్లు. తల్లిదండ్రులు లేని సమయంలో బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన శంభు బండారి అనే వ్యక్తి గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసి ఈ అఘాయిత్యానికి యత్నించాడంట. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, నాకు అర్థం కాదు ఈ కొడుకులది ఏంది, నాకు అర్థం మైండ్ సెట్ నిజంగా అర్థం కాలేదు. చిన్నపిల్లల దగ్గరే ఏంది అవి ప్రతాపం, నాకు అర్థమైతే లేదు. వాళ్ళ దగ్గరే ఉంటుంది. అసలు వాళ్ళకు లోకమే తెలియదు, సరిగా వ్యవస్థనే తెలియదు. అసలు వాళ్ళకు ఈ ఫీలింగ్స్ ఏంది, కథ ఏంది ఇది ఇంత అసలు ఈ నిజంగా మరి ఘోరం. అసలు ఎదిరించలేనోళ్ళు వాళ్ళపై ప్రతాపం చూపుతున్నారు, చిన్నపిల్లలపై. కొందరు అయితే మరి దారుణం. అసలు 2 ఏళ్ల పాప, 3 ఏళ్ల పాప, అసలు ఆ వార్తలు చదవాలన్నా వినాలన్నా మస్తు బాధ అనిపిస్తుంది. మామూలు బాధ కాదు, ఘోరమైన బాధ. ఏం కోరికలో ఏం కథనో అర్థం కాని పరిస్థితి. నిజంగా నేను అనకూడదు ఈ మాటగానే అంటున్నా. అరే సిగ్గులేని వెదవల్లారా ఉన్నారు కదరా, స్వచ్ఛందంగా వేశ్యవృత్తి చేసేటోళ్ళు ఉన్నారు కదరా, వాళ్ళ దగ్గరికి పోండి. సుప్రీంకోర్టే చెప్పింది కదా,
స్వచ్ఛందంగా వేషవృత్తి చేయడం తప్పు కాదు. వాళ్ళు ఉన్నారు కదరా, వాళ్ళ దగ్గరికి పోవచ్చు కదరా. స్వచ్ఛందంగా వేసిన వాళ్ళు ఉన్నారు కొందరు. ప్రభుత్వం కూడా ఏమనరు, ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి. వాళ్ళ దగ్గరికి పోండి. ఈ చిన్నపిల్లలపై ఏందిరా బాబు, నాకు అర్థం కాదు. ఇంత దారుణం. వాడు గౌస్ అనేటోడు, వానికి 49 మనవరాలు వయసు, వారికి 50 ఏళ్ళు ఉన్నాయి. ఓ బిడ్డ వయసు, మనవరాలు వయసు అనుకోవాలి. ఆ చిన్నపిల్లపై ప్రచారం ఏం, అసలు ఈ కోరికలేందో అర్థమవుతుంది. ఈ విచిత్ర కోరికలేందో అర్థం కాలేదు. చిన్నపిల్లలపై పుట్టుకొచ్చే కోరికలేందో అర్థమైతే లేదు. వీళ్ళ మైండ్ సెట్ ఏంది, వాళ్ళ దగ్గర ఏం చెప్పాలో నాకే అర్థమైంది. ఈ సిగ్గులేని విధవులు ఎక్కడవా. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోగా నిందితుడు పరారైనట్టు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు. ఇటీవల ఖమ్మం జిల్లాలో బాలికపై జరిగిన అమానుష ఘటన మరవక ముందే నిమ్స్ లాంటి ప్రముఖ ఆసుపత్రి ప్రాంగణంలోనే ఇలాంటి ఘటన జరగడం అక్కడి భద్రతా లోపాలు ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. 100% ఏం లేదు. ప్రభుత్వ వైఫల్యం చాలా ఉంది. ఆడ చికిత్స పొందుతూనే ఉంది అమ్మాయి పాప. ఆడనే జరిగింది. కామంతో కళ్ళు మూసుకుపోయినాయి చాలామందికి. చిన్నపిల్లలు తెలియదు, పెద్దలు తెలియదు, ముసలోళ్ళు తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు. ఇంత సిగ్గు తప్పిన విధంగా ఉన్నారు నిజంగా భూమి మీద. అరే ఆడ ఉన్నారు కదా, స్వచ్ఛందంగా వేషవృత్తి చేసిన వాళ్ళు ఉన్నారు కదరా, ఆడికి పోవచ్చు కదరా. చిన్నపిల్లలపై ఏంది ప్రతాపం, నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? కత్తులు కటాలు తీసుకొని నడి రోడ్లపై పొడుచుకుంటున్నారు. ఈ అత్యాచారాలు ఏంది, మీ చట్టాలేంది, మీ పోలీసు వ్యవస్థలేంది? ఆడ ఉత్తరప్రదేశ్లో క్రైమ్ రేట్ ఎందుకు తగ్గింది, ఇక్కడ పెరుగుతుంది? అక్కడ చట్టాలు లేవా, అక్కడ పోలీసులు లేరా, వాళ్ళ గౌరవం లేదా చట్టాలంటే? మరి అక్కడ ఎందుకు తగ్గింది, ఇక్కడ ఎందుకు పెరుగుతుంది? రేవంత్ రెడ్డి నిజంగా ఫెయిల్ అయ్యిండు. మీరు ఏమని అనుకోండి, 100% ఫెయిల్ అయ్యిండు. ఏ వర్గాల నుంచి కూడా ఆయనకు సంతృప్తిగా మార్కులు పడలేదు. 100% ఫెయిల్ అయ్యింది. నగరం నడిపొట్టున బతుకు తెరువు కోసం వచ్చిండ్రు. ఎక్కడి నుంచో బతకనికి ఆ నిర్మాణం జరుగుతున్న బిల్డింగ్ల దగ్గరనే గుడి చేసుకొని ఉంటారు వాళ్ళు. అట్లా నిమ్స్ హాస్పిటల్లో బిల్డింగ్ దగ్గర ఉంటే, ఆ నిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన బిల్డింగే అది. వాడు ఎన్ని రోజుల నుంచి కన్నేసిండు మరి ఆ పాప మీద. ఇదంతా ప్రీ ప్లానింగ్ కూడా ఉంటుంది. ఇది ప్రీ ప్లానింగ్ కూడా ఉండే అవకాశాలు ఉంటుంది. వాళ్ళ అమ్మనైనా బయటకు పోతే అమ్మాయి ఒంటరి ఉంది కదా. మరి నిజంగా కామంతో కొట్టుమిట్టాడుతారు చాలామంది. ఘోరంగా, మామూలు విషయం కాదు. సిగ్గులేని మీద వాళ్ళకి నిజంగా ఏం మాట్లాడాలనే అర్థం కాని పరిస్థితి. ఆ వేషల దగ్గర బోండ్రా, స్వచ్ఛందంగా వేష వృత్తి చేసే వాళ్ళకి బోండి. మీ ఇష్టం ఉన్నంతసేపు ఏమైనా వేసుకోండి. చిన్నపిల్లలపై ఏందిరా బాబు మీ ప్రతాపం? సిగ్గులేని విధవల్లారా, మీకు పిల్లలు లేరా? మీకు అసలు బిడ్డలు లేరా? పిల్లలు లేరా అసలు? రేవంత్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి 100%. నిజంగా చెప్తున్నా కదా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఆయన చూసి తల కిందికి దించుకోండి, మీకు ఇప్పటికైనా బుద్ధి వస్తుంది. మళ్ళా గొప్ప డైలాగులు మాత్రం పెద్దగా ఇడుస్తాడు, మామూలుగా ఇడివాడు. ఆడ నగరం నడిపొట్టినో అత్యాచారాలు జరిగినాయి. ఉండరు అయితే పోలీసు వ్యవస్థ ఉందా? లా అండ్ ఆర్డర్. హోంమంత్రి యాంటాడు ఆ స్టేజీలు ఎక్కితే డైలాగుల మీద ఉత్తదే డైలాగులు ఏం లేదా. పసిపిల్లలపై అత్యాచారాలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. ఇంత దారుణం అయిపోయిందంటే రాష్ట్రం అల్లకొల్లం అయిపోయింది. నిజంగా చెప్తున్నా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.